హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయ్స్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇండిపెండెన్స్ డే రైడ్ అయితే వేస్తున్నాము తిరుపతిలో. సో మేము అనుకున్నది వచ్చి తిరుపతి నుంచి హెరిటేజ్ అక్కడ వరకు వెళ్దాం అనుకున్నాము. కుదిరితే ఇంకా ముందరకు కూడా వెళ్తాము, అది టైం బట్టి. ఇంతకీ ఫ్లాగ్ ఎక్కడుందని చూస్తున్నారా? దాని ఫ్లాగ్ ఇక్కడుంది పక్కన. నా పక్కనే అయితే ఇండియా ఫ్లాగ్ ఉంది. కొంచెం నేనైతే పెద్ద ఫ్లాగ్ తీసుకున్నాను. సో ఇక్కడ ముందర ఎక్కడ ఫిట్ చేయడానికి అయితే లేదన్నమాట ఫ్లాగ్. కొంచెం హ్యాండ్లింగ్ తిప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ముందర ఫిట్ చేస్తే. సో ఇంక అందుకని చెప్పి ఇక్కడే బెస్ట్ అనిపించింది. సో సైడ్ అయితే ఫిట్ చేసాను గాయస్. సో ఇప్పుడైతే హైవే ఎక్కేసాం గాయస్. సో ముందర అయితే ఇంకో అతను మనతో పాటు జాయిన్ అవుతాడు అనమాట. సో అతని దగ్గర అయితే Aprilia 450 ఉంది బైక్. సో ఈ రైడ్లో అయితే 2 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. ఇంకెవరికి చాలామంది కుదరలేదు రావడానికి. సో ఇంకా 2 మెంబర్సే ఇంకా వెళ్దామని చెప్పి ఫిక్స్ చేసాము. దాని గైస్ ఫ్లాగ్ అయితే పక్కన ఉంది, చూపిస్తాను. దాని గైస్ ఫ్లాగ్ మీరు చూడండి గైస్, ఇండియా ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో. అసలు గూస్ బంప్స్ వస్తుంది అసలు. ఈ ఫీల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది గైస్. ఇండియా ఫ్లాగ్ పక్కన మన పక్కన ఇలా ఎగురుతూ ఇట్లా బైక్ రైడ్ చేస్తా అంటే ఎందుకో ఈ ఫీలింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈరోజు పొద్దు నుంచి కొంచెం దేశభక్తి కూడా చాలా పెరిగిపోయింది అనమాట మనలో. మనమైతే వచ్చేసాం గైస్, ఇంకా తనైతే రాలేదు. సో తన కోసం కొంచెం వెయిట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఏమన్నా ఉందా ఫ్లాగ్? గాలి రావట్లేదు. పెద్ద బిస్కెట్ అయిపోయింది గాయస్. సో మా ఫ్రెండ్ బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదంట. సో ఒకసారి ఇంటికి రమ్మన్నాడు. సో ఇక్కడ నుంచి దగ్గరే తన ఇంటికి కూడా జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. సో ఇంకా తన ఇంటికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఒకసారి బైక్ చూసి అయితే ఇంకా స్టార్ట్ అయితే ఇంకా ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోతాం అక్కడ నుంచి. లెట్స్ సీ గైస్. వచ్చేసాము మా ఫ్రెండ్ దగ్గర కూడా. ఇదే అప్రిలియా బైక్. అప్రిలియానే కదా? అప్రిలియా RS 457 మోడల్. ఇది కొత్త మోడల్. ఇది కీజా. సో కొత్త బైక్ జస్ట్ 250 కిలోమీటర్స్ తిరిగింది అంతే. సో మా ఫ్రెండ్ అయితే తీయలేదన్నమాట బైక్ బయటకే. స్టార్ట్ చేస్తా అంటే అసలు ఏమి జస్ట్ అప్రిలియా అని వచ్చింది అంతే, ఆఫ్ అయిపోయింది. ఇదన్నమాట గాయస్ సిచ్యువేషన్. సో సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసాము. ఇంకో ½ అవర్ 1 అవర్లో వస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చాక చూసి ఇంకా స్టార్ట్ అయ్యాకైతే ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. అంతవరకు ఇంకా వెయిట్ చేయాల్సిందే గైస్. ఫైనల్లీ అప్రిలియా వాళ్ళు వచ్చారనమాట. సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చి బ్యాటరీ చెక్ చేశారు. సో బ్యాటరీ చేంజ్ చేసి ఇప్పుడైతే బండి స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేయి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం గైస్. ఏది అనుకున్నట్టు జరగలేదు, బట్ మనం ఒకసారి రైడ్ అనుకుంటే వెళ్ళాల్సిందే. సో అదనమాట. లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది గైస్. టైం ఇప్పుడు 6:40 అవుతుంది. అది అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఈ పార్టీకి మనము రిటర్న్ కూడా అయిపోయి ఉంటాము. బట్
ఏం చేయలేం. యాక్చువల్గా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. చాలా లేట్ అయిపోయింది. మేము ఈవినింగ్ రైడ్ అనుకున్నది ఇప్పుడేమో నైట్ రైడ్ అవుతుంది. సో ఇంకా మొత్తం చాలా లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఇది కొత్త బైక్ అనమాట గైస్. ఏప్రిల్ మా ఫ్రెండ్ కొన్నాడు. జస్ట్ కొని కూడా 1 month అవుతుంది అంతే. ఆ బైక్ జస్ట్ 250 kilometers ఏమో ట్రావెల్ చేశాడు ఆ బైక్ మీద, అంతే, ఇంకేం చేయలేదు. ఈ రోజేమో బైక్ అసలు స్టార్టే అవ్వలేదు అనమాట. మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో సర్వీస్ సెంటర్ వాళ్ళకైతే కాల్ చేశాం అనమాట. సో వాళ్ళైతే వచ్చారు ఇంటి దగ్గరికి. సో వచ్చి వేరే బ్యాటరీ తీసుకొచ్చారు వాళ్ళు. సో ఆ బ్యాటరీ ఫిట్ చేసి పాత బ్యాటరీని అయితే వాళ్ళు షోరూమ్కి అయితే తీసుకెళ్ళిపోయారు. సో రేపు అయితే రమ్మన్నారు అనమాట షోరూమ్కి బైక్ తీసుకొని. సో షోరూమ్కి వచ్చాక అక్కడ బ్యాటరీ అవన్నీ చెక్ చేసి పాత బ్యాటరీ ఫిట్ చేస్తారన్నారు. ఎందుకో తెలియదు కానీ కొత్త అప్రిలియా బైక్స్ అన్నీ ఇలాగే ఉన్నాయంట. బ్యాటరీ అయితే డౌన్ అయిపోతుంది ప్రతి వాటికి. మా ఫ్రెండ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సో కొత్త ఏప్రిలియా బైక్స్కి అన్నిటికీ ఇదే ఇష్యూ ఉందంట. చూడాలి నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ఏమన్నా దీని బ్యాటరీ ఏమన్నా అప్డేట్ ఏమైనా చేస్తారా అని. మేము వేసిన ప్లాన్ వచ్చి యాక్చువల్గా నంది ఫుడ్ ప్లాజా వరకు. బట్ ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం కదా, సో నైట్ కూడా అయిపోయింది. సో ఇంకా హెరిటేజ్ వరకు వెళ్ళి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. హెరిటేజ్ జస్ట్ ఇంకో 10 kilometers ఉండొచ్చు నాకు తెలిసి. సో అక్కడికి వెళ్ళేసి కొంచెం చిల్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట తిరుపతికి. సో ముందర టోల్ గేట్ వరకు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ అయిపోతాం అనమాట. సో ఈ బైక్ అయితే ప్యూర్ రేస్ మెషిన్ గైస్. మనకి రేస్ ట్రాక్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఆ బైక్. దానికి టోటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో వచ్చేసాం గైస్ టోల్ గేట్ దగ్గర కూడా. ఇక్కడ కొంచెంసేపు స్టే చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతాం మళ్ళీ తిరుపతికి. ఈ రైడ్ ఇంకా చాలామంది రావాలి బట్ ఎవరికి కుదరలేదు. సో మీ ఇద్దరం ఇంకా కానిచ్చేస్తున్నాం ఈ రైడ్. సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం గైస్. ముందర మనకి ఐతేపల్లిలో డాబా ఉంటుంది. సో అక్కడ కొంచెంసేపు డైరెక్ట్ డిన్నర్ చేసేస్తాం. ఇంకా డిన్నర్ చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతాము. చాలామంది బైకర్స్ వచ్చి ఉంటే ఈ రైడ్ అయితే చాలా బాగుండేది. బట్ మన బ్యాడ్ లక్ ఎవరికి కుదరలేదు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా గైస్. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.